అందరికీ నమస్కారం. నేను మీ స్వీటీ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఈ సంవత్సరం ఏంటంటే విశ్వావసు నామ సంవత్సరం అని అంటారు దీన్ని. సో మనందరికీ అర్థమయ్యే భాష చెప్పాలంటే ఉగాది శుభాకాంక్షలు అనమాట అండి. సో ఈ ఉగాదికి ముందుగా మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఉగాది పచ్చడి అనమాట అండి. ఉగాది రోజున మన అందరం తినేది ఉగాది పచ్చడి. సో ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారంటే 6 రకాల షడ్రుచులు అంటారు. సో 6 రకాల ఐటమ్స్ వేసి ఈ ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తారనమాట అండి. దీంట్లో ప్రప్రథమంగా మనకు కావాల్సింది ఏంటంటే వేప పువ్వు అనమాట అండి. సో అయితే ఈ వేప పువ్వుని క్లీన్ చేసే విధానం అంటే మంచిగా ఉండదని కాదండి, అంటే దీంట్లో కాడలు, మొగ్గ, పిప్పొడి చాలా ఉంటాయి. సో ఇవన్నిటిని తీసి పువ్వు రెక్కల్ని మాత్రమే మనం ఉగాది పచ్చడిలో వాడతామన్నమాట అండి. సో ఈ ఉగాది పువ్వుని మనకు వచ్చిన ఈ కాడలతోటి కొమ్మలతోటి వచ్చిన ఈ పువ్వుని ఎలా విడదీసి స్టోర్ చేసుకోవాలి అనేది ముందుగా ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తానండి. సో ఏంటంటే వేప ఆకులతోటి కాడలతోటి తెచ్చిందంతా దూసి శుభ్రంగా పక్కన పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా ఇంకా మనం కరివేపాకు ఎలా అయితే దోస్తామో అలా దూసేసిన తర్వాత ఇలా 2 చేతుల మధ్యలో పెట్టి మరీ గట్టిగా నలిపేసామనుకోండి కాడ కూడా నుజ్జు నుజ్జు అయిపోతుంది అనమాట. అలా కాడ నుజ్జు కాకుండా 2 చేతుల్లోనూ పెట్టి తడి పొడిగా, అంటే మరీ గట్టిగాను కాదు అలానే మరీ మెత్తగాను కాకుండా అద్దుకుంటూ ఆ పువ్వు అంతా రాలేలాగా ఈ కాడంతా తిప్పుకోవాలన్నమాట అండి. అలా తిప్పుకున్న తర్వాత ఇదంతా కూడా మనకి ఆ పైన వచ్చిన రొద్దంతా కూడా మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా వచ్చిన మొత్తం పువ్వు అంతా కూడా కిందకు ఉంటుందండి. సో పైన ఉన్న కొమ్మలన్నిటిని కూడా మళ్ళీ మనం ఇలా చేతితో తిప్పుకుంటూ దాంట్లో మిగిలిపోయిన కొమ్మలు దాంతోపాటు కలిసిపోయి ఉన్న కొమ్మ అంతా కూడా వేరు చేసుకున్నాం అనుకోండి, మనకి పువ్వు, మొగ్గ, పిప్పొడి అన్నీ కలిపి కిందకైతే ఇలా వస్తుందన్నమాట అండి. ఇలా వచ్చిన దాన్ని కూడా ఇంకా శుభ్రం చేయకపోతే కనుక ఇదైతే చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది. చేదు తినకూడదని కాదు, కానీ ఏంటంటే ఉగాది పచ్చడిలో ఈ విధంగా పువ్వంతా వేప పువ్వు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఆ పువ్వు రెక్కలను మాత్రమే వేసే అలవాటు ఉందన్నమాట అండి. అంటే నేను చేసే పద్ధతి మాత్రమే చెప్తున్నానండి. కొన్ని చోట్ల ఏంటంటే వేప పువ్వు మొత్తం అంతా కలిపి వేసుకుంటూ ఉంటారు. నేను దాని గురించి అయితే ఏమీ అనట్లేదండి. బట్ నేను మా ఇంట్లో ఎలా తయారు చేస్తున్నాను అనేది మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను. కాళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత దీంట్లో మొగ్గ, పిప్పొడి, రెక్కలు మాత్రమే ఉంటాయి. సో ఏంటంటే మనం ఇలా ఉన్న దాంట్లోనూ దీన్ని కూడా ఒకసారి కొంచెం నలుపుకోవాలన్నమాట. అంటే రెక్క అంతా స్మాష్ అయిపోయేలా కాదండి, కొంచెం నలుపుకున్న తర్వాత దీన్ని చెరిగామనుకోండి మొగ్గ, పిప్పొడి వెనక్కుంటుంది, రెక్కలు తేలిగ్గా ఉంటాయి కాబట్టి ఎదరకొస్తాయి అన్నమాట. అంటే చెరగడం మనకు అంత గొప్పగా రాదనుకోండి, ఏదో వచ్చినట్టు ఏదో వీడియో కోసం జరుగుతున్నాను. ఈ తర్వాత ఈ వీడియో అయిపోయిన తర్వాత నేనైతే మా అమ్మగారికి ఇస్తానన్నమాట. ఆవిడైతే కరెక్ట్గా తీస్తారు. ఇలా తీసిన దాంట్లో ఏంటంటే మనకి పిప్పొడితో సహా వస్తుందన్నమాట అండి. సో పిప్పొడితో సహా వచ్చినప్పుడు కూడా మనం ఆ రెండిటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా రేఖ, పిప్పొడి ఉన్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి చెరగాల్సి ఉంటుందన్నమాట. ఇలా చెరగడంలో మనకున్న టాలెంట్ అయితే అంత ఇంత కాదని తెలిసి మా అమ్మగారు అయితే చెరగడం స్టార్ట్ చేశారనమాట. సో ఆవిడ చెరుగుతున్నప్పుడు చూసారా అండి ఆ రేఖ, పిప్పొడి అయితే ఎలా వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత దీన్ని అంతా కూడా మనం స్టోర్ చేసుకోవాలన్నమాట అండి. ఏంటంటే యాక్చువల్గా మా అమ్మగారికి కొంచెం చెయ్యి బాగోలేదు, మొత్తం అంతా పెయిన్ ఉందన్నమాట. అందుకని ఆవిడ ఏం చెరుగుతారులే అనుకుని నేను చెరుగుదామని అనుకున్నాను. మన టాలెంట్ చూసి మా అమ్మగారే మళ్ళీ చెరగడం స్టార్ట్ చేశారనమాట. మొత్తం రేఖ అయితే వచ్చేసింది. ఈ సంవత్సరం అయితే ఏంటంటే మొగ్గ చాలా ఎక్కువ ఉందన్నమాట అండి. మాకు ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు అయితే దీంట్లో ఇంత మొగ్గ వచ్చేసింది. సో ఈ మొగ్గ అంతా కూడా మా అమ్మగారు ఏదో ట్రై చేస్తానని చెప్పారు, దాన్ని అయితే ఎండలో పెట్టమన్నారనమాట. ఇలా దూసేసుకున్న ఆకులన్నీ కూడా ఆ కాడ ఉంటుంది కదండి, వేప కాడ. ఆ వేప కాడ మరి రీజన్ ఏంటో నాకు తెలియదు. ఎప్పుడు మా అమ్మగారు ఇంటి పైన వెయ్యి, ఇంటికి 4 వైపులా వెయ్యి అని చెప్తారు దాన్ని. సో పెంకుటిల్లు ఉన్నప్పుడు అయితే ఇంటి పైన విసిరేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే డాబాలు అయిపోయినాయి కాబట్టి అన్నీని పైకి వెళ్ళి పైన 4 వైపులా పెట్టేసి రమ్మన్నారు అనమాట. ఈ వేప వచ్చేసి ఎండలో ఎండబెట్టమన్నారు.
సో మనమైతే ఈ వేప మొగ్గంతా కూడా పువ్వు అంటున్నాను చూడండి, మొగ్గంతా కూడా ఎండలో ఎండబెడుతున్నాను అనమాట. సో ఇదేదో మా తాత ఏదో ఎండుమిరపకాయలు అవి సంథింగ్ ఈ వేపి నేతిలో ఏదో తినేవారు, అలా చేద్దాము మొక్క ఎక్కువ వచ్చింది కదా అని అన్నారనమాట అండి. సో నెక్స్ట్ ఏంటంటే ఈ కాళ్ళన్నీ పట్టుకుని నేనైతే పైకి వెళ్తున్నాను అనమాట. పైకి వెళ్ళిన తర్వాత 4 వైపులా ఏమన్నారు, సో అది వేసే కార్యక్రమంలో ఉన్నాను. ఎండ అయితే ఫుల్గా ఉంది ఈరోజు. వచ్చేసిన తర్వాత అయితే దీంట్లో నుంచి ఈసారి ఇప్పుడు ఈ రేకల్లో నుంచి అయితే పిప్పొడి అంతా తీయాలన్నమాట. పిప్పొడితో వేసుకోకూడదా అంటే వేసుకోకూడదని అయితే ఏమీ కాదండి, మనం వచ్చిన పువ్వు అలా దూసుకుని కూడా వేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే మేము చేసే పద్ధతి ఏంటనేది నేను చూపిస్తున్నాను అనమాట అండి. సో దీన్ని మళ్ళీ చెరుక్కుని ఒట్టి రేకలు మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఇదైతే మాకు ఉగాది రోజు ముందు రోజునైతేనే పువ్వు అంతా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట అండి. ఎందుకంటే ఉగాది రోజునే ఈ పువ్వు అంతా శుభ్రం చేయాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అనమాట. సో అందుకని చెప్పి పువ్వు ముందు రోజునే తెచ్చుకుని శుభ్రం చేసుకుంటున్నాం అనమాట. అంటే మనకి దొరికినప్పుడు పువ్వు తెచ్చేసుకోవచ్చు, కనీసం మనకు ఒక వారం రోజుల ముందు పువ్వు దొరికినా కూడా తెచ్చుకుని శుభ్రం చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ అయినా కూడా ఉంటుందన్నమాట అండి, పాడైపోదు అంత త్వరగాను. అలా అని చెప్పి నెలల తరబడి ఉంటుందా అంటే కనుక అస్సలు ఉండదండి. చూసారండి, మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి ర్యాక్ అయితే ఇలా ఉంటుంది అనమాట అండి. సో దీన్ని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే ఇప్పుడు. సో ఫైనల్గా అయితే ఉగాది రానే వచ్చిందనమాట అండి. సో ఉగాది రోజున మనం కలుపుకునే ఉగాది పచ్చడిలో షడ్రుచులు అని అంటారు. దీనికి ఏంటంటే తీపి, పులుపు, చేదు, కారం, వగరు, ఉప్పు అనమాట అండి. సో ఈ 6 రకాలని కలిపి షడ్రుచులు అంటారు. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాడతామో అవన్నీ కూడా మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట అండి. ఇంచుమించుగా కేజీ పచ్చడి తయారు చేయడానికైతే మా కొలత నేను చెప్తున్నానండి, కేజీ బెల్లం, అలాగే 1/2 కేజీ కొత్త చింతపండు అనమాట అండి. సో ఈ కొత్త చింతపండుని నానబెట్టుకుని చక్కగా పులిహోర గుజ్జు ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలన్నమాట అండి. సో అలా పులిహోర గుజ్జులా తీసుకుని దీన్ని వడకట్టేసాను అనమాట అండి. వడకడితే దాంట్లో ఉన్న పిక్కలు ఏమన్నా ఉన్నా, చిన్న చిన్న తొక్కల్లా ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ పక్కకు వచ్చేసి మొత్తానికి పేస్ట్ అయితే ఇలా అయింది. ఇది 1/2 కేజీ చింతపండు, అలాగే బెల్లం, ఇది వచ్చి పుట్నాల పప్పు అనమాట. దీన్ని అయితే గ్రైండర్ చేసేసుకుని పొడి చేసుకుని పొడి కలుపుతాము. అలాగే నెయ్యి, ఈ నెయ్యి కూడా మేము ఉగాది పచ్చళ్ళలో ఎక్కువగానే వాడతాం అనమాట అండి. నెయ్యి తర్వాత ఏంటంటే మా అమ్మగారు పంచామృతాలు వేస్తూ ఉంటారనమాట అండి. సో పంచామృతాలు, అలాగే ముందుగా చూపిస్తుంది ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా మనం వేసుకోవాలి కదండి. ఇది వచ్చి తేనె, పంచదార, పాలు, పెరుగు, అరటిపళ్ళు, అలాగే మామిడికాయ, కొబ్బరికాయ, ఉల్లిపాయలు కొంచెం, అలాగే కారానికి బదులుగా కొంచెం పచ్చిమిరపకాయలు అయితే మేము వాడుతున్నాం అనమాట అండి. సో ఏంటంటే ఈ అన్నిటిని కలిపితే మొత్తం మాకు 15 ఐటమ్స్ వచ్చినాయి అని చెప్పి అమ్మ ఏం చేశారంటే ఇంకొకటి సపోటా కూడా వేద్దాం, 16 రకాలు అవుతాయి. సో 15 అనేది చేయకూడదని చెప్పి మా అమ్మగారు మళ్ళీ ఒక సపోటా యాడ్ చేశారనమాట అండి. అంటే యాక్చువల్గా మేము ఫ్రూట్స్ అనేవి ద్రాక్ష వేసుకుంటారు, సపోటా వేసుకుంటారు, చాలా రకాలు వేసి చేస్తూ ఉంటారు రుచి కోసం అని చెప్పి. కాకపోతే ఏంటి అంటే షడ్రుచులు అనేసరికి మెయిన్గా 6 రకాలు అనమాట అండి వేప పువ్వుతో కలిపి. సో మొత్తం ఏంటంటే ఇవన్నీ కలిపి ఉగాది పచ్చడి ఏదైతే ఉందో దాంట్లో వేసేసి మెత్తగా కలుపుకొని బాగా పిసకాలన్నమాట అండి. దీంట్లో ఏంటంటే చింతపండు, బెల్లం కలిస్తే కనుక బెల్లం బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని చెప్పి ఆ బెల్లం వేసిన తర్వాతే కొంచెం మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. బాగా కలపడం గురించి టైం టేకింగ్ ఎక్కువ అనమాట. సో ఇది అంతా కలుపుతూ ఉన్న తర్వాత దేవుడు పూజ కూడా ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూపించేస్తానండి.
ఉగాది పచ్చడి కొన్ని చోట్ల పలచగా చేసుకుంటూ ఉంటారనమాట. మేమేంటంటే మా ఇంట్లో మా స్టైల్ ఏంటంటే బాగా థిక్ క్వాంటిటీలో, అంటే మరీ పలుచగా ఉండదన్నమాట అండి. ఇకపోతే పచ్చడి అయిపోయిన తర్వాత దేవుడి మందిరంలో అయితే ఈసారి ఇలా అలంకరించాను అనమాట అండి. ఇంచుమించులో ఈ అలంకరణ రోజు ఉంటుంది. ఈసారి ఏంటంటే కాస్త నీరసంగా ఉండే అలంకరణ తక్కువే చేశానని చెప్పొచ్చు అనమాట అండి. ఇవన్నీ ఏంటంటే ఉగాదికి ముందుగానే శుభ్రం చేసుకుని దేవుడి మందిరం అంతా కూడా క్లీన్ చేసుకుని ఇవన్నీ పెట్టుకుని ఇలా పువ్వులతో అలంకరిస్తానండి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ స్వీటీ. ఇంకొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నానండి. అందులో కూడా నేను ఉండాలని అనుకుంటున్నాను.